హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేటప్పటికి రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ గీతా చాంటింగ్ కాంపిటీషన్ గురించి అయితే చేస్తున్నాను. మా బాబు అయితే వాళ్ళ స్కూల్ నుంచి ఫస్ట్ అయితే సెలెక్ట్ అయ్యాడు. సో దానివల్ల వాడు స్కూల్ లెవెల్లో ఫస్ట్ అవడం వల్ల డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాడు. మేమైతే ఆ స్కూల్ మా బాబు స్కూల్ నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ 5 మెంబర్స్ తీసుకుని మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఇది వచ్చేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఉక్కునగరం క్లబ్ అనే ప్లేస్ లో అయితే కండక్ట్ చేశారు గీతా చాంటింగ్ ట్రస్ట్ వాళ్ళు. అదైతే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు ఇంగ్లీష్ మీడియాలు, కాంపిటేటివ్ స్పిరిట్ ఇలా వెళ్తూ మన తెలుగు కానీ ఈ భగవద్గీత ఇలాంటి వాటిని చాలా వరకు తెలుసుకోవడం లేదు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం అయితే పెట్టడం వల్ల పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇలా చాలా మంది అయితే ఇంట్రెస్ట్ చూపించారు. అరౌండ్ అన్ని స్కూళ్ళు కలుపుకుని అక్కడికి 150+ స్టూడెంట్స్ అయితే వచ్చారు. దాంట్లో బుజ్జి యూకేజీ, ఎల్కేజీ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అలా ట్రై చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపించారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. సో వాళ్ళు కూడా చాలా బుజ్జిగా మంచిగా పద్యాలు అవి చెప్తుంటే, చాలా శ్లోకాలు చెప్తుంటే చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్ అయితే దీపారాధనతో అయితే స్టార్ట్ చేశారండి. దెన్ ఒక్కొక్క జడ్జెస్ వచ్చారు కదా, జడ్జెస్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి మాట అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అది వచ్చి ఏంటంటే, మనం లైఫ్ లో ఏదైనా సరే, ఏ విషయంలో అయినా మనం 100% మన హార్డ్ వర్క్ చేయాలి అండ్ 100% మన ఎఫర్ట్ని పెట్టాలి. దెన్ ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది దానికదే వస్తుంది. మనం రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ మన ఎఫర్ట్స్ పెట్టడం తగ్గించకూడదు అని చెప్పారు. అదొకటి బాగా నచ్చింది. అండ్ గురువు గారు వచ్చేటప్పటికి మానవుడు అనే ఒక వర్డ్కి ఆయన అబ్రివేషన్, సమ్ కైండ్ ఆఫ్ అబ్రివేషన్ చెప్పారు. అది కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ మనకి వచ్చేటప్పటికి చిన్నప్పుడు మా స్కూల్లో అయితే చాలా చెప్పారండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇలా మీలో ఎవరికైనా తెలుసండి? అయితే దీంట్లో వచ్చేటప్పటికి అమ్మలో ఉన్న లాస్ట్ లెటర్, నాన్నలో ఉన్న లాస్ట్ లెటర్ అండ్ గురువులో ఉన్న లాస్ట్ లెటర్ అతిథి దేవోభవ. అంటే అతిథి మనకు దేవుడితో సమానం. సో దేవుడు దానిలోంచి ఒక లాస్ట్ లెటర్, ఇవన్నీ కలుపుకునే మానవుడు అవుతాడు అని చెప్పి ఆయన చాలా బాగా చెప్పారు. అంతేకాకుండా ఆయన సనాతన ధర్మం గురించి, మన హిందూ తత్వం గురించి, తల్లిదండ్రులు ఎంత విలువ ఇవ్వాలి అనే దాని గురించి చాలా మంచిగా చెప్పారు. ఇలాంటి వాటికి తీసుకెళ్ళడం అనేది, కాంపిటీషన్లో గెలుపు ఓటములు అనేది సహజమండి. గెలుస్తారా ఓడుతారా అనేది సహజం. బట్ ఇలాంటి సమ్ ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి అలా కొన్ని మంచి మాటలు చెప్పడం వల్ల ఒక్కొక్కటి పిల్లలకి మనసులో బాగా మంచిగా నాటుకుంటాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలు ఓడారా గెలిచారా అని కాదు, ఇలాంటి కాంపిటీషన్స్కి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదండి. సో పిల్లలైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొంతమందికి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మా బాబుకి అయితే పార్టిసిపేషన్ మొమెంటో అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ.